అందరికీ నమస్కారం. ప్రైమ్ టైమ్ న్యూస్ స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. ఈరోజు హైకోర్టు సంచలనమైన తీర్పిచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలోన పోస్టులు పెడుతున్నటువంటి వ్యక్తుల్ని అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక జర్నలిస్ట్ విజయ్ బాబు పిల్ అనేది హైకోర్టులో దాఖలు చేశారు. హైకోర్టులో దాఖలు చేసిన తర్వాత హైకోర్టు సంచలనమైన తీర్పిచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా ఒక లైక్ చేయండి. విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపైన, నాయకులపైన, మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వ్యక్తులను, అనుచితమైన పోస్టులు చేస్తున్నటువంటి వ్యక్తులను అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన జర్నలిస్ట్ విజయ్ బాబు హైకోర్టులోన పిల్ దాఖలు వేయడం జరిగింది. పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం. దీని కింద ఈయన హైకోర్టులో కేసు వేయడం జరిగింది. కేసు వేసిన తర్వాత ఈ కేసును ఎవరైతే విచారిస్తున్నారో ఆ న్యాయమూర్తి గారు ఒకసారి ఇలా తీర్పిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపైన అలాగే ఇతరులపైన అగౌరవపరిచే విధంగా పోస్టులు పెడుతున్న వారిపై అరెస్ట్ చేయడం తప్పేమీ కాదు. ఎందుకంటే మేము కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాము. మనం గమనించుకున్నట్లయితే గతంలోన చంద్రబాబు నాయుడు గారు కొన్ని తీర్పులు వచ్చిన తరుణంలోన చంద్రబాబు నాయుడు గారు న్యాయ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో తీవ్రమైన ఆరోపణలు, అగౌరవపరిచే విధంగా పోస్టులు పెడుతున్న తరుణం మనం గమనించాం. దానికి సంబంధించి దాన్ని ఉదాహరించుకొని న్యాయమూర్తి గారు ఇలాంటి వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం తప్పులేదు. ఎందుకంటే సమాజంలో గౌరవంగా బతికే వ్యక్తులు, గౌరవంగా తిరిగే వ్యక్తులు వాళ్ళ ప్రాణాలని వాళ్ళ అవమానపరిచే రీతిలోన పోస్టులు పెడుతున్నారు కాబట్టి వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు అని హైకోర్టు తీర్పిచ్చింది. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కే. కానీ ఇతరులు ఇబ్బంది పడే విధంగా, ఇతరులు ఇబ్బంది పెట్టే విధంగా పోస్టులు పెట్టకూడదు. ఒకవేళ ఈ రోజు మనం పోస్ట్ పెట్టి రేపు డిలీట్ చేసినా మనకేం కాదులే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు డిలీట్ చేసి ఉండొచ్చు, దాని సమయం సందర్భం వచ్చిన తర్వాత మీరేవైతే పోస్టులు పెట్టింటారో ఆ పోస్టులు రికవరీ చేసుకేసి మీ పైన అరెస్టులు జరిగే అవకాశం ఉంటుంది, మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు పార్టీలు అండగా ఉన్నాయి, మాకు రాజకీయ నాయకులు అండగా ఉన్నాయి అని మీరు ఇష్టానుసారం అనుచిత వ్యాఖ్యలు చేయొద్దండి. ఏదైనా సరే ఎవిడెన్స్ గా, ఏదైనా సరే సాక్ష్యాధారాలతో మీరు ప్రశ్నించాలనుకుంటే ప్రశ్నించండి. అంతేగాని ఒక వ్యక్తుల మర్యాదను అగౌరవపరిచే విధంగా పోస్టులు పెట్టకూడదు. అలా పెట్టిన వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి గారు ఇలా తీర్పిచ్చారు.